హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, నేనైతే ఎర్రగడ్డ చికెన్ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఎలా చేశానో. ఫస్ట్గా నేనైతే పెద్ద ఎర్రగడ్డలు ఉంటాయి కదా, అవైతే ఒక 6 ఎర్రగడ్డలు అయితే తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఒక 4 అయితే తీసుకోండి, సరిపోతుంది. తర్వాత 2 పచ్చిమిర్చి తీసుకున్నా, 4-5 రెబ్బల కరివేపాకు తీసుకున్నాను. స్టవ్ వెలిగించి పెనం పెట్టి ఆయిల్ అయితే సరిపోయేంత అయితే వేసుకున్నాను. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇందులో అయితే వేసుకున్నాను. తర్వాత నేనైతే 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి ఎందుకంటే అవి అయితే ఘాటు ఎక్కువ ఉన్నాయి, అందుకోసం చూడండి 2 పచ్చిమిర్చి అయితే ఇందులో యాడ్ చేసుకున్నా. తర్వాత కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకున్నా. టోటల్లీ అన్నీ ఒకేసారి అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే అన్నీ ఒక్కొక్కటిగా అయితే వేసుకున్నాను. ఇలాగైతే బాగా ఫ్రై చేసుకోవాలి మనము. పచ్చిమిర్చి అలాగే కరివేపాకు, ఎర్రగడ్డలు మనకి ఆయిల్లోనే వేయగలండి. చూడండి ఇక్కడైతే ఎర్రగడ్డలు అయితే బాగా నీట్గా అయితే నేనైతే వేయించుకుంటున్నా. ఈ కర్రీ అయితే మొన్న మేము ఊరికి వెళ్ళినప్పుడు అయితే పక్కింటి ఆంటీ అయితే ఇలాగైతే చేశారు, కానీ మేమైతే తినలేదు. నేనైతే ఆమె చేసేదైతే చూసాను, అది అలాగే గుర్తు పెట్టుకుని అయితే ఇక్కడ మా ఇంట్లో అయితే చేశాను. చూడండి ఇలాగా ఒక 5 to 6 minutes అయితే ఎర్రగడ్డలు బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. చూడండి పచ్చిమిర్చి, కరివేపాకు, ఎర్రగడ్డలు 3 అయితే బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము చికెన్ ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో పచ్చివాసన పోయేంత వరకు అయితే నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. మనము ఇలా కుక్ చేసేటప్పుడు కింద అయితే అడుగైతే మాడిపోతుంది కదా, అలా కాకోకుండా నీట్గా అయితే ఇలా వేయించుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఇక్కడైతే నేను 3/4 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. మనకి ఎర్రగడ్డలకు సరిపడా చికెన్ అయితే తీసుకుంటే సరిపోతుంది. నేను 3/4 కిలో చికెన్ అయితే తీసుకున్నా. బాగా నీట్గా వాష్ చేసుకున్నా కదా ఆ చికెన్ అయితే. తర్వాత చికెన్ అంతా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడైతే నాకు కలిపేకైతే కాలేదు. ఇలాగా నీట్గా కింద నుంచి పైకి అయితే టోటల్లీ చికెన్ అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పసుపు అలాగే సాల్ట్ ఉంటుంది కదా, నేనైతే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే రాళ్ళు పైన వేసుకోండి. ఇలాగా సాల్ట్ ఎందుకు వేస్తున్నానంటే ఇందులో వాటర్ అయితే యాడ్ చేయము కదా మనం చికెన్లో, అందుకోసం టోటల్లీ బాగా పడుతుందని సాల్ట్ అయితే యాడ్ చేశాను. మీకు కావాలనుకుంటే రాళ్ళుప్పు వేసుకున్నా పర్లేదు. చూడండి బాగా పసుపు అలాగే ఉప్పు నీట్గా బాగా మిక్స్ అయ్యేటట్టయితే మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి చికెన్ మసాలా ఉంటుంది కదా, నేను ఎప్పుడు చికెన్ చేసినా కూడా ఆచినే యూజ్ చేస్తానండి ఎక్కువ. ఎందుకంటే అది వేస్తే మా వారు అయితే బాగా తింటారు, టేస్ట్ బాగుంటుందని కూడా చెప్తారు. ఎప్పుడైనా కూడా మా వారు ఇదే అయితే ఎక్కువ తెస్తూ ఉంటారు. తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ అంత అయితే మిరప్పొడి అలాగే 2 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. కారం అయితే మీ ఆప్షన్ అండి. 1/2 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, ఎందుకంటే కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి నేనైతే చెక్క లవంగాలు అయితే అస్సలు యూజ్ చేయలేదండి. చెక్క లవంగాలు కొంతమంది యూజ్ చేయరు కదా, ఆవిడైతే ఆంటీ వాళ్ళైతే ఇలాగైతే చెక్క లవంగాలు వేయకుండా కూడా టేస్ట్ బాగుంటుంది అని చెప్పారు. అందుకని నేనైతే చెక్క లవంగాలు అనేటివి అస్సలు అయితే యూజ్ చేయలేదు. మీకు కావాలనుకుంటే చెక్క లవంగాలు కూడా యూజ్ చేసుకోండి. తర్వాత వచ్చేసి మిరియాలు కూడా యూజ్ చేస్తే బాగుంటుందంట, కానీ ఆవిడైతే మిరియాలు చెక్క లవంగాలు అయితే అస్సలు వేయలేదు.